కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరులో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశారని విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ధర్నా చేపట్టారు. బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు. విజయ్ అనే విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. విజయ్ ల్యాప్టాప్, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వారం క్రితమే వెలుగు చూసినా కళాశాల యాజమాన్యం పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. విశ్వనాథ్. రైట్ వైశాలి, గుడివాడ ఇంజనీరింగ్ కళాశాలలో అయితే మాత్రం కొంత ఉధృత ఘటన అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి కూడా విద్యార్థులందరూ కూడా కాలేజీ అయితే ఆందోళన దిగిన పరిస్థితి చోటు చేస్తుంది. ఏదైతే విజయ్ అయిన వ్యక్తి హాస్టల్లో ఉన్నటువంటి ఒక విద్యార్థిని సహాయంతో రూమ్ లో ఒక కెమెరా ఏర్పాటు చేశారంటూ కూడా విద్యార్థులందరూ కూడా సుమారు రాత్రి 10 గంటల నుంచి కూడా తెల్లవారుజామున 3 గంటల వరకు అయితే ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఆ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని కూడా వాళ్ళని ఆందోళనని విరమించేయాలంటూ కూడా చేసే పరిస్థితి ఉంది. ఏదైతే విజయ్ అనే ఒక వ్యక్తి కూడా మహిళా కాలేజ్ హాస్టల్ ఉన్నటువంటి ఒక రూమ్ లో హైడెన్ కెమెరా ఏర్పాటు చేశారంటూ ఒక విద్యార్థినులు తెలపడంతో విద్యార్థులందరూ కూడా భయాందోళనకు గురయ్యి కూడా హాస్టల్ ఉన్నటువంటి రూముల్లో నుంచి కూడా బయటకు వచ్చేసి ఆందోళన చేసిన పరిస్థితి ఉంది. గత వారం రోజుల నుంచి కూడా కాలేజీ యాజమాన్యానికి ఆ విషయం తెలుస్తున్నప్పుడు కూడా యాజమాన్యం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా దీనిపై కూడా కొంచెం ఆందోళన అయితే చేశారు. దీనిపై కూడా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పూర్తి విషయాలను తెలుసుకొని కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. దాంతో కూడా విజయ్ అనే యువకుడితో పాటు అతని వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్ కానివచ్చు, తర్వాత తన కంప్యూటర్ కూడా ల్యాప్టాప్ ని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని దాన్ని పూర్తిగా చెక్ చేసిన పరిస్థితి ఉంది. దాంట్లో ఎలాంటి లేవంటూ కూడా పోలీసులు పూర్తిగా సమాచారం తెలుపుతుంటూ కూడా విద్యార్థులు కొంచెం ఆందోళన విరమించిన పరిస్థితి ఉంది. విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు. అంతా కూడా అదుపులోనే ఉంది. ఎవరు ఎలాంటి వీడియోలు లేవు, అందరూ కూడా పూర్తి కంట్రోల్ లోనే ఉందంటూ కూడా పోలీసులు తెలిపడంతో కూడా దీంతో కొంచెం ఉధృత వాతావరణం అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి కూడా కాలేజ్ యాజమాన్యాన్ని తెలుపుతున్నప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ కూడా విద్యార్థులు అయితే కొంచెం ఉధృతగా ఆందోళన అయితే చేపట్టారు. దీనిపై కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం గత నిన్న నుంచి కూడా దీనిపై కూడా కాలేజ్ యాజమాన్యం కొంత చర్యలు చేపట్టినప్పుడు కూడా దీనిపై కూడా ఇప్పటికే ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ఐటీ నారా లోకేష్ కూడా సంబంధించి దీనిపై పూర్తి విచారణ చేసి దానికి పూర్తి సమాచారం అందించాలంటూ కూడా నారా లోకేష్ స్పందించిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఘటనా స్థలానికి కృష్ణా జిల్లా ఎస్పీ కూడా చేరుకొని అక్కడ ఉన్న పరిస్థితిని అయితే మనం పూర్తిగా విచారణ చేసి చెప్పారు. కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. విద్యార్థులందరికీ కూడా భద్రత సురక్షితంగానే ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా కృష్ణా జిల్లా ఎస్పీ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. వైశాలి. అయితే వారం క్రితమే ఈ ఘటన బయటికి వచ్చినా పరిస్థితి ఇంత ఉద్రిక్తం అయ్యే వరకు యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదు? రైట్ వైశాలి, గత వారం రోజుల నుంచి చెప్తున్నప్పటికీ కూడా పలానా వ్యక్తి అనేది ఎవరు చెప్పలేని పరిస్థితి ఉంది. కానీ ఇదంతా కూడా ఏదైతే విద్యార్థులు ఉన్నటువంటి కొన్ని విభేదాల వల్లే ఇదంతా కూడా పుకార్లు బయటకు వచ్చాయి తప్ప ఎలాంటి విషయాలు లేవని చెప్పేసి కూడా కాలేజీ యాజమాన్యం చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే విద్యార్థుల్లో కొంతమందికి మనస్పర్ధలు రావడంతో పాటు కొన్ని చిన్న చిన్న గొడవలు చోటు చేసిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ ఘటన పెద్దది అవడంతో పాటు సోషల్ మీడియాలో కూడా కొంచెం ఈ వార్తలు చక్కర్లు కొట్టినాయి. దీంతో కూడా ఒక్కసారిగా విద్యార్థులతో పాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా అందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి ఉంది. దీనిపై నిన్నటి నుంచి కూడా రాత్రి పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని అది ఏదైతే విజయ్ అనే యువకుడితో పాటు తనకు సహకరించిన ఒక విద్యార్థి బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని కూడా అదుపులో తీసుకొని పూర్తి విచారణ చేయడంతో ఈ ఘటన అంతా కూడా పూర్తిగా ఎలాంటి లేదు, ఇదంతా కూడా ఫేక్ వార్త అంటూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. ఏదైతే విజయ్ తో పాటు తన కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత 2 రోజుల నుంచి కూడా విభేదాలు అయితే సారాసారయ్యాయి. దీంతో కూడా ఇది వార్తలంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. దీన్ని కూడా కాలేజీ యాజమాన్యం కూడా పూర్తిగా 3 రోజుల నుంచి కూడా ఎవరు కూడా పలానా వ్యక్తి చేస్తున్నాడు, పలానా విద్యార్థి అని చెప్పి కూడా ఎవరు మాకు నోటీస్ ఇవ్వలేదు. కానీ కొంచెం ఏదో జరుగుతుందని చెప్పి సమాచారం ఇచ్చారు తప్ప అది ఏ రూమ్ లో జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనే సమాచారం మాకు చేరవేయలేదంటూ కూడా కాలేజీ యాజమాన్యం అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. వైశాలి. అయితే ఈ విషయంపై జిల్లా ఎస్పీ స్పందించినట్టు తెలుస్తోంది. ఆయన ఏమంటున్నారు? రైతు విషయాలు దీనిపై కూడా ఇప్పటికే విద్యార్థుల వద్ద ఉన్నటువంటి సెల్ ఫోన్లు కానివచ్చు, ఏదైతే విజయ్ అనే యువకుడు అయితే ఉన్నాడో అతని సెల్ ఫోన్ కానివచ్చు, ల్యాప్టాప్ కానివచ్చు, అదేవిధంగా ఒక వేరే విద్యార్థిని ఎవరైతే ఈ విజయ్ సహకరించిందో ఆ విద్యార్థిని కూడా సంబంధించి ఫోన్ కానివచ్చు, ల్యాప్టాప్ కావచ్చు,
మొత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాటిని కూడా పూర్తిగా విచారణ చేసినప్పుడు కూడా ఎలాంటి దాంట్లో లేవు, ఎలాంటి అంతా కూడా తనకి సంబంధించినటువంటి చదువుకున్నటువంటి ఫైల్స్ ఉన్నాయి తప్ప విద్యార్థులకు సంబంధించిన ఎలాంటి వీడియోలు లేవు అని చెప్పేసి కూడా పూర్తిగా ఏదైతే పోలీసులు విచారణ చేసి దాంట్లో ఈ ల్యాప్టాప్ చెక్ చేసిన తర్వాత దొరికిన పరిస్థితిని అయితే చెప్పారు. దీనిపై కూడా ఇప్పటికే కృష్ణా జిల్లా ఎస్పీ కూడా దీనిపై గుడ్లవల్ల పోలీస్ స్టేషన్ కేసు అయితే నమోదు చేశాము. దీనిపై కూడా పూర్తి విచారణ చేస్తామని చెప్పేసి కూడా ఇటు కృష్ణా జిల్లా ఎస్పీ తెలుపుతారు. ఇప్పటికైతే మాత్రం ఎలాంటివి లేవు, ఇదంతా కూడా పూర్తి సురక్షితంగానే ఉంది. ఎలాంటి తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూ కూడా కృష్ణా జిల్లా ఎస్పీ కూడా మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి కూడా ఉంది. వైశాలి, అయితే హిడెన్ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు కదా, మరి విద్యార్థినుల హాస్టల్ రూమ్ లోకి వెళ్లి ఈ కెమెరాలు ఎలా పెట్టగలిగారు? మరి దీనిపై ప్రిన్సిపాల్ ఏమంటున్నారు? వైశాలి, ఇదంతా కూడా గత 2 రోజుల నుంచి కూడా విద్యార్థుల మనస్పర్ధలతోనే ఇవన్నీ బయట చక్కర్లు కూడా తప్ప హాస్టల్ రూమ్ లో కూడా ఎలాంటి కెమెరాలు కూడా దొరకలేదని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు కూడా తెలిసిన పరిస్థితి ఉంది. మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆ హాస్టల్లో నుంచి ఎలాంటి కెమెరాలు మాకు దొరకలేదు. సీక్రెట్ గా ఈ విజయ్ కు ఒక తాడి చదువుతున్న ఒక విద్యార్థిని సహకరించింది, ఆ విద్యార్థిని కెమెరా ఫిక్స్ చేసింది అంటూ కూడా ఒకళ్ళు చెప్పకూడదు పుకార్లు చెప్పడం తప్ప ఎలాంటి కెమెరాలు కూడా హాస్టల్ లభ్యం కాలేదనేది మాత్రం మనకి తెలుస్తుంది. అక్కడ కూడా పోలీసులు ఏదైతే హాస్టల్ మొత్తాన్ని తనిఖీలు చేసినప్పటికీ కూడా ఎలాంటి కెమెరాలు అయితే లభ్యం కాలేదు. కానీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళే దీన్ని కొంచెం పెద్ద ఎత్తున రూమర్లు లేపడం తప్ప కూడా ఎలాంటి కెమెరాలు కాదు కదా, అక్కడ ఉన్నటువంటి ఎలాంటివి కూడా చిక్కలేదు అని చెప్పేసి అయితే ఇప్పటికే చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక విద్యార్థిని సహకరించిందో ఆ విద్యార్థితో పాటు విజయ్ అనే వ్యక్తిని 4th చదువుతున్న విద్యార్థి అనే విజయ్ అనే వ్యక్తిని కూడా రాత్రి కొంచెం విద్యార్థినులు ఏదైతే హాస్టల్లో ఉన్నటువంటి యువతులతో పాటు విద్యార్థులతో పాటు కొంతమంది యువకులు కూడా వాళ్ళపై భౌతికంగా దాడి చేసిన పరిస్థితి ఉంది. కానీ మాకు ఎలాంటి తెలియలేదు, మేము ఎలాంటి తప్పు చేయలేదు, మాకు ఎలాంటి కెమెరాలకు సంబంధం లేదు, ఇది కొంతమంది కావాలని మేము ఇద్దరు సన్నిహితంగా ఉండడం చూసే కొంతమంది సహించలేక మాపై ఇలాంటి నిందలు వేశారంటూ కూడా అటు విజయ్ కావచ్చు, విజయ్ సహకరించిన ఒక విద్యార్థిని కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళపై కూడా రాత్రి కూడా ఈ హాస్టల్ ఉన్నటువంటి యువతులు కూడా భౌతికంగా దాడి చేసి కొంత గాయపరిచిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై కూడా కాలేజీ యాజమాన్యం అప్పటికప్పుడు స్పందించి పోలీసులు సమాచారం చేయడంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. వాళ్ళందరినీ కూడా అదుపు చేసి విజయ్తో పాటు విజయ్ సహకరించినటువంటి యువతను కూడా పోలీసులు అదుపులో తీసుకొని రాత్రి నుంచి కూడా వాళ్ళకి రక్షణ కల్పిస్తున్న పరిస్థితి ఉంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ విశ్వనాథ్.